సంతానం, పుత్ర సంతానం, ఆరోగ్యవంతమైన సంతానం, సంస్కారవంతమైన సంతానం కోరుకునే వారికి పుత్రకామేష్టి యాగం ఒక గొప్ప వరం. అమోఘమైన వేదమంత్రాలతో, అద్భుతమైన వనమూలికలతో, ప్రభావవంతమైన పుష్యమి నక్షత్రం నాడు అనుభవజ్ఞులైన ఆయుర్వేదజ్ఞుల పర్యవేక్షణలో ఈ పుత్రకామేష్టి యాగం నిర్వహింపబడుతుంది. గర్భమాదతే ఏవాదధామి తే గర్భం తస్మై త్వాం అవసే ఉవే స్వాహ. అని అందరూ కలిసి ఓం గర్భం దేహి శనివాది గర్భం దేహి సరస్వతి. ఈ యాగం ద్వారా మన ఇష్టానుకూలంగా ఆడ మగ సంతానాన్ని కనే అవకాశం కలుగుతుంది. సంస్కారవంతమైన రాముడు, భరతుడు, శ్రవణ కుమారులు లాంటి ఆరోగ్యవంతమైన సంతానం కోరుకునే వారికి పుత్రకామేష్టి యాగం నా భూతో నా భవిష్యతి అన్న విధంగా 18 డిసెంబర్ నాడు సువిజ్ఞాన ఆశ్రమంలో అద్భుతమైన పరిసరాలు, నదులు, కొండలు, అడవి మధ్యలో శాస్త్రోక్తంగా నిర్వహించబడుతుంది. అందరికీ నమస్తే అండి. నా పేరు దత్తు అండి. నేను ఎరెడ్మెటిక్ హాస్పిటల్లో ఉంటాను. నాకు 4 సంవత్సరాల క్రితం పెళ్ళి అయిందండి. ఒక పెళ్ళైన మా కొత్తలో స్టార్టింగ్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం నుంచి నేను నా భార్య చాలా సఫర్ అయ్యామండి. అయితే దానికోసం డాక్టర్ వెంకరెడ్డి సార్ని మేము కలిసాము. సార్ని కలిసి పరిచయం చేసుకున్న తర్వాత సార్ మమ్మల్ని మన మెదక్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ఆయుర్వేద మూలికలు చేసే మన గురుజీని కల్పించారండి. అక్కడ కల్పించిన తర్వాత మేము అంతకుముందు ఏదైతే మేము మెడికల్ టెస్ట్ చేయించుకున్నాము, ఆ మెడికల్ టెస్ట్ మా భార్య భర్తలు ఇద్దరివి అక్కడ గురూజీ చూపించాము. గురూజీ అక్కడ చూసిన తర్వాత మాకు ఆయుర్వేద మూలికలు ఇచ్చాడండి మా ఇద్దరికి. మేము మళ్ళీ మా ఇంటికి వచ్చాక మేము మూలికలు వాడిన 3 నెలలకే నా భార్యకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. దాంతో మేమిద్దరం చాలా సంతోషపడ్డామండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 9 నెలలకి నాకు బేబీ బాయ్ పుట్టాడండి. తర్వాత 2 సంవత్సరాలు కూడా మాకు ఇంకొక బేబీ బాయ్ పుట్టాడు. ఇప్పుడు నేను నా భార్య ఇద్దరు కొడుకులతో చాలా సంతోషంగా ఉన్నానండి. దీనికి కారణం మొత్తం మన వెంకరెడ్డి సార్, ఆయుర్వేద డాక్టర్. థ్యాంక్స్ టు డాక్టర్ వెంకరెడ్డి సార్, థ్యాంక్స్ టు ఆయుర్వేదం. అందరికి కూడా నేను సజెషన్స్ ఏం చెప్తానంటే, ఎవరైతే మనకి ఫ్రెండ్స్ ఎక్కడున్నా సరే మనకి మన వెంకరెడ్డి సార్ని మనము కలిసామనుకోండి, ఎవరికి ఆ ఇంటర్వ్యూటీ ప్రాబ్లం ఉన్నా కూడా సార్ని సజెస్ట్ చేసి సార్ని కలిసి మీట్ అయితే మాత్రం 100% సక్సెస్ అవుతారండి. 100% మనము సార్ కూడా సపోర్ట్ చేద్దామండి.